వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. గడిచిన 2 రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఒకే అంశం హాట్ టాపిక్ అండ్ వైరల్గా మారిపోయింది. అది ఏదో అందరికీ తెలిసిన అంశమే, అది ఏదో కాదు. ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైన నేతగా, ఒక ముఖ్యమైన నాయకుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి తరువాత అంతటి స్థాయిలో ఉన్న, అందరూ ముద్దుగా పిలుచుకున్న A2గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక అంశం అన్నమాట. అది అందరికీ తెలిసింది. అసలు ఒక కోటరీ గురించి ఆయన ఉటంకిస్తూ ఆ ఎక్స్లో పోస్ట్ చేసిన అంశాన్ని ఒకసారి మనం పరిగణిస్తే అసలు ఎవరి గురించి అన్నారు, ఈయన ఎందుకోసం అన్నారని ఒకటే చర్చ అనమాట. అసలు వెనుజులా అధ్యక్షుడు ఎలా పట్టుబడ్డాడు అమెరికాకు, అసలు ఆయన ఎలా నిర్బంధించి తీసుకెళ్లారు అక్కడి నుంచి అనే అంశాన్ని, అంటే వెనుజులా అధ్యక్షుడు అతని కోట చుట్టూ పెద్ద పెద్ద టెక్నాలజీ, పెద్ద పెద్ద హై సెక్యూరిటీ జోన్, అది పెద్ద పెద్ద సిసి కెమెరాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా అమెరికాకు ఆయన ఎలా పట్టుపడ్డాడు ఏంటి అంటే, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ఆ టెక్నాలజీని అంతా అమ్ముకోవడము, ఆ సిబ్బంది అంతా కూడా అమెరికాకు అమ్ముడు పోవడం వల్లే వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అంత తేలిగ్గా వాళ్ళకు పట్టుపడ్డాడు, అందుకే ఆయనను వాళ్ళు నిర్బంధించి తీసుకెళ్లారు అనే అంశాన్ని ఆయన చెబుతున్నారు. అయితే అది ఓకే, అది అక్కడ ఏం జరిగిందని మనకు. అయితే ఆ అంశాన్ని ఉటంకిస్తూ ఆ కోటరీ వల్లే ఇబ్బంది, ఆ కోటరీ వల్లే నష్టం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి నాయకుడు అంటూ ఆయన ఎక్స్లో చేసిన పోస్టు చాలా వైరల్గా మారిపోయింది. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ గురించి అన్నారు, ఇక ఎవరిని అనేది ఇంతవరకేంది అందరూ గుసగుసలే ఉంటారు. వైసీపీ ఇంతవరకే నోరు మెదపడాలి మీద. అంటే విజయసాయి రెడ్డి గారు ఆ టాపిక్ను ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా అధికార ప్రతినిధులు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఎవ్వరు కూడా దాని గురించి కనీసం నోరు కూడా ఇప్పలేదు. విజయసాయి రెడ్డి పోస్టుపై పార్టీ శ్రేణులు ఎవరు మాట్లాడవద్దని పార్టీ అధిష్టానం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిసింది. అయితే 2019 నుంచి 24 వరకు జరిగిన మద్యం విధానంపై ఇప్పటికే ఏపీలో కేసులు కూడా నమోదయ్యాయి, చాలామంది మీద, చాలామందిని అరెస్ట్ కూడా చేశారు కదా. ఇదే విషయంపై ఈ నెల 22న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా కీలకమైన వ్యక్తి. మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, ఆ కోర్టు ఎవరి గురించి మాట్లాడతారు, ఇంకా టీడీపీ గురించి మాట్లాడతాడా? ఎందుకు టీడీపీలో ఆయన పని చేయలేదు, ఆయనకు సంబంధం లేదు. జనసేన గురించి మాట్లాడతాడా? జనసేనలో ఆయన లేడు, ఆయనకు సంబంధం లేదు, మాట్లాడు. దేని గురించి కాంగ్రెసా, బీజేపీ మాట్లాడే అవకాశం లేదు. ఎటొచ్చి కూడా కోటరీని ముందు నుంచి కూడా ఆయన ఒకటే పలుకుతున్నాడు కదా. ఆ కోటరీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ గురించే. ఆ కోటరీని విభేదించే కదా గతంలో చాలా కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి ఆ కోటరీని వ్యతిరేకించి ఆ కోటరీపై బాంబులు వేస్తూ మరి 2024 ఎన్నికల ఫలితాల తరువాత, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఒక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటూ ప్రకటించడమే కాకుండా తన రాజ్యసభ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవి చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ రాజ్యసభ పదవికి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఊరికే ఉండలేదు ఆయన. అంటే తాను ఇక రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని, ఇక తన జీవితం అంతా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాననేసి హ్యాపీగా గడిపేస్తానని చెప్పడం కూడా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్గా, సంచలనంగా మారిపోయింది. విజయసాయి రెడ్డి రాజకీయాల్లో ఉండట, వ్యవసాయం చేసుకుంటాడట అనేది ఒక పెద్ద చర్చ కూడా జరిగింది. అయితే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పోతూ ఒక మాట అన్నాడు. అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండకపోతే ఆ కోటరీనే ముంచేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని మింగేస్తుంది, ఆ కోటరీనే ముంచేస్తుంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం కూడా పెద్ద దుమారం ఉంది. అయితే విజయసాయి రెడ్డి అప్పట్లో ఆ వ్యాఖ్యలు అన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నాయకులు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు స్వాగతించినట్లుగా మాట్లాడారు. కొంతమంది దాని మీద బహిరంగంగానే మాట్లాడారు, కరెక్టే మాట్లాడారు. విజయసాయి రెడ్డి కరెక్ట్, ఆ కోటరీ వల్లే కూడా పార్టీకి పరిస్థితి వచ్చింది, ఆ కోటరీని దూరం పెట్టాలి అన్నట్టుగా. సరే, అది అలా జరిగిపోయింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి బయటికి వచ్చిన తర్వాత కూడా 2019 నుంచి 24 వరకు జరిగిన ఈ లిక్కర్కి సంబంధించిన విషయంలో విజయసాయి రెడ్డి ఇచ్చిన లీకులు కావచ్చు, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మిథున్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఇతరత
రాజ్ కసిరెడ్డి గురించి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఆయన కొన్ని నర్మగర్భంగా కొన్ని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పీకలకు చుట్టుకున్న ఒక లిక్కర్ కేసు అంత గట్టిగా మారిపోయిందని చెప్తారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కేసు అంత పగడ్బందీగా ఉండడం కూడా, అందరూ కూడా దాంట్లో చిక్కుకోవడానికి కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలే కారణమని కూడా కొంతమంది వైసీపీలో చర్చించుకుంటున్నారు. సరే, ఇది ఇలా జరిగిపోతుంది. ఇటీవలే కొన్ని బయట లీక్స్ కూడా వస్తున్నాయి. విజయసాయిరెడ్డి త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు, కాషాయపు కండువా కప్పుకోబోతున్నారు, మళ్ళా రాజకీయాలకు రాబోతున్నారు విజయసాయిరెడ్డి, అందుకు చకచకా పనులు సాగిపోతున్నాయి అనేసి. అయితే ఇది జరుగుతుండగానే మరి విజయసాయిరెడ్డి ఆ పార్టీలో చేరతారో లేదో మనకు తెలియదు. కానీ ఇవాళ ఏదైతే లిక్కర్ కేసు జరుగుతుందో ఏపీలో, ఆ లిక్కర్కి సంబంధించి ఈ నెల విజయసాయిరెడ్డి ఈడీ ముందుకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా మనకు తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేయడం అంటే, అది కూడా కోటరీతో ఇబ్బంది, అంటే వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అంటే ఆయన ఎలా నిర్బంధించి తీసుకెళ్లారు, అంత పెద్ద వ్యవస్థ, ఒక పెద్ద హై సెక్యూరిటీ, అంత టెక్నాలజీ, ఇంత దాని మధ్య ఉన్న ఆయనని ఎలా తీసుకెళ్లారో, అంటే అక్కడ వారు అమ్ముడు పోవడం వల్ల అది ఈజీ అయింది అని అది చెప్పకనే చెబుతూ కోటరీ గురించి మాట్లాడడం ఏంటి అసలు కోటరీ అంటే విజయసాయిరెడ్డి గారికి ఎందుకంత పగ, ఎందుకంత కోపం, ఎందుకంత కసి, ఎప్పుడు కూడా కోటరీ అంటుంటారు అన్నమాట. అంటే జగన్ గారు జాగ్రత్తగా ఉండాలి అంటే కోటరీ ఏం చేస్తుంది? కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని మింగేస్తుందా, లేదంటే పార్టీని ఏమన్నా దిగజార్చే ప్రయత్నాలు చేస్తారా, పార్టీని మట్టి గెలిపించే ప్రయత్నాలు చేస్తారు ఏంటి? అసలుకి ఆ కోటరీ మీద ఎందుకు అంత అక్కసు కక్కుతున్నారు విజయసాయిరెడ్డి? అంటే ఆయన గతంలో ఒక సాధారణ ఆడిటర్గానే, కానీ వైఎస్ కుటుంబంతో ఆయనకు అనుబంధం కారణంగా క్రమేపీ ఒక పొలిటీషియన్గా మారిపోయి ఒక పార్టీలో 2వ స్థానంలో ఉండి చాలామందికి టికెట్లు, బీఫామ్స్, ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, బీఫామ్స్ ఇప్పించే అంత స్థాయికి ఆయన ఎదిగిపోయారు. ఒకానొక సందర్భంలో పార్టీలో అందరినీ శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. అలాంటి విజయసాయిరెడ్డి 2024లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడి కష్టాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేస్తూ ఆయన బయటికి వచ్చారనేది అప్పుడు చాలా పెద్ద ప్రచారం. అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో గెలిచి ఉంటే విజయసాయిరెడ్డి గారు ఇలా మాట్లాడేవారా? ఎక్స్లో ఇప్పుడు పెట్టినట్లుగా పోస్టులు పెట్టేవారా? కూటమిపై విమర్శలు చేసేవారా? అంటే ఇదంతా ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక ఆ పార్టీలో కొనసాగితే తనకి కూడా ఏమైనా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయేమో అన్న ఒక భయాందోళనతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు అని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తుండగా, అయితే బయట మరో ప్రచారం జరుగుతుంది. లేదు ఈ బయటికి వచ్చి బీజేపీలో చేరి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, పార్టీని కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు అనేది మరొక కోణంలో కూడా వినిపిస్తమాట. అయితే ఈ రెండు పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను కూడా ఒకరికి తప్పట్లో ఇప్పుడు బయటకు వచ్చేసి ఉండవచ్చును, కానీ ఆ పార్టీ ప్రతిష్టను కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని మరీ ఇది చేస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అమాయకుడుగా ఉన్నాడు, ఆ కోటరీ మింగేస్తుంది ఆయన్ని, ఆ కోటరీతో జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం చూస్తే అసలు అర్థం కాని ప్రశ్న ఇది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఆ కోటరీ గురించి కావచ్చు, విజయసాయిరెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నది అది దాని మీదే ప్రతిరోజు 2 రోజులుగా ప్రసార మాధ్యమంలో ఒకటే డిస్కషన్స్, డిబేట్లు, సోషల్ మీడియాలో ఒకటే వైరల్ ఆ టాపిక్స్ అన్నీ కూడా. అసలు ఏం జరుగుతోంది ఏందనేది కూడా మరి విజయసాయిరెడ్డి ఈ అంశం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళా అంటే వెనుజులా అధ్యక్షుడితో పోలుసు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏంటి, అసలుకి నిజంగా కోటరీ మీద ఎందుకు అంత కోపము, నిజంగా కోటరీని నమ్ముకొనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారా, కోటరీ ఒకవేళ కన్నెర్ర చేసినా, కోటరీ అమ్ముడు పోయినా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే అనే విధంగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేసుకోలేడన్న విధంగా మాట్లాడారా అన్నది కూడా ఆయన చెప్పాల్సి ఉంటుందన్నమాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గరగా చూసిన వ్యక్తి, అంటే కోటరీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారా, కోటరీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేరా, అమ్ముడు పోయే పరిస్థితిలో కోటరీ ఉందా, ఆ కోటరీలో ఎవరెవరు అమ్ముడు పోయే వ్యక్తులు ఏంటనేది వివరంగా చెప్తే బాగుంటుంది కదా. అంటే విజయసాయిరెడ్డి గారు గుడ్డ కాల్చి అటు వేసిపోయారు, దాన్ని అటు ఇటుగా ఎవరు ఆపే ప్రయత్నం చేయడం లేదు, గుడ్డగాలు చేసిపోయారు, అదంతా కదా ఆరిపోతుంది అన్నమాట. అంటే అది ఏంటో అనేది ఇంకా ఎవరికి క్లియర్గా తెలియదు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచి ఉంటే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేవారు కాదు, ఇలాంటి పోస్టులు పెట్టేవారు కాదు అన్నది మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి
బలంగా వినిపిస్తున్న వాదన. ఈ విషయాలన్నీ మనం పక్కన పెడితే మరో అంశం అటు వైసీపీ శ్రేణుల్లో కావచ్చు, ఇక వైసీపీని అభిమానించే వారిలో కావచ్చు ఒకే టెన్షన్ నెలకొని ఉంది. అంటే గతంలో మద్యం విషయం పైన విజయసాయిరెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి వచ్చిన తర్వాత చాలా అంశాలపై మాట్లాడారైనా మద్యం విషయంపై కూడా మాట్లాడారు కదా. రాజ్ కసిరెడ్డి పేరు కావచ్చు, మిథున్ రెడ్డి పేరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు కదా. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తిరిగి 2019 నుంచి 24 వరకు ఏపీలో జరిగిన మద్యం విధానం కావచ్చు, ఆ కుంభకోణానికి సంబంధించిన అంశం కావచ్చు, వాటిపై ఈడీ నుంచి నోటీస్ అందుకున్న విజయసాయిరెడ్డి ఈ నెల 22న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వెళ్ళనున్నారు. అక్కడికి వెళ్ళి ఈడీ ముందు ఆయన హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు, విజయసాయిరెడ్డి చెప్పే అంశాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడైతే ఎవరైతే మద్యం కుంభకోణం అంటూ ఆ విషయంలో ఎవరైతే ఆ కేసులో ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే కేసులు ఇరుక్కున్నారో వారందరికీ కూడా మరింత కష్టతర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి, అసలు విజయసాయిరెడ్డి నోట ఎలాంటి వ్యాఖ్యలు ఈడీ ముందు ఎలాంటి వ్యాఖ్యలు రాబోతున్నాయి, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారనేసి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానించే వాళ్ళను ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని మనం చెప్పవచ్చు.